హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మెట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్లోనే గ్లోబల్ ఐటీ సెంటర్ను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లాన్సన్ సంయుక్తంగా ప్రారంభించారు. అమెరికా బయట అతిపెద్ద గ్లోబల్ ఐటీ సెంటర్ ఇదే కావడం విశేషం. హైదరాబాద్లో మెట్రానిక్ ప్రారంభోత్సవ సందర్భంగా కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రష్మి కుమార్ మాట్లాడుతూ, వచ్చే 3 నుంచి 5 ఏళ్ల కాలంలో ఈ గ్లోబల్ ఐటీ సెంటర్ను మరింత విస్తరించడానికి 500 కోట్లు పెట్టుబడిగా పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తద్వారా 300 మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయన్నారు. క్లౌడ్ ఇంజనీరింగ్, డాటా ప్లాట్ఫామ్, డిజిటల్ హెల్త్ అప్లికేషన్స్, హైపర్ ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ వంటి విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించడానికి ఈ సెంటర్ను నెలకొల్పినట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో క్లయింట్లకు ఇక్కడి నుంచే సేవలు అందిస్తున్నట్లు, మరోవైపు భారత్లో ప్రతిభ కలిగిన ఐటీ ఉద్యోగులు అధికంగా ఉన్నారన్నారు. హైదరాబాద్ సెంటర్ కోసం మరో 400 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఆమె ప్రకటించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణలో తమ పెట్టుబడులను 2 పెంచుకోవడానికి మెట్రానిక్ ముందుకు రావడం సంతోషంగా ఉందని, కంపెనీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.